నమస్కారం, వెల్కమ్ టు ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ, రాజకీయ నేతల పాత్రపై ఆధారాలు సేకరించిన సిట్. సీఎం పదవికి నువ్వు తగవు, రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక. న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక, సామాన్యులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దని వార్నింగ్. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులందరినీ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచారు. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నను పిలిచిన సిట్ వారిని విచారిస్తున్నారు. ఈ రోజుతో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగియనుండడంతో అందరితో కలిపి సిట్ విచారిస్తోంది. ఇప్పటికే సిట్ అధికారి రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ సిట్ ఆఫీస్కి చేరుకున్నారు. నేటితో ప్రభాకర్ రావు 14 రోజుల విచారణ ముగియనుండగా రేపు 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు. అయితే 14 రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు ఏం చెప్పారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ చీఫ్ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్ ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన టైంలో పెన్ డ్రైవ్ లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారించింది సిట్. అయితే 6000 ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెన్ డ్రైవ్ పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇవ్వనట్లు సమాచారం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, కనీసం అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా ప్రభుత్వానికి చేత కావడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న బియ్యం, నూకలు లేని బియ్యం వచ్చేవి. ఇప్పుడు వస్తున్నటువంటి బియ్యంలో అంతా నూకలు, ఇసుకలే ఉంటున్నాయి. పిల్లలకు వండి పెట్టాలంటేనే ఇబ్బందిగా ఉంది అని ఆమె పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు గత ప్రభుత్వ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైందని విమర్శించారు. ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి మాట్లాడితే బూతులు మాట్లాడటంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై లేదు. ఇక ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్న అనాథ పిల్లలకు కనీసం నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లావణ్య, బియ్యం ముద్ద అవుతుందా? కొత్త బియ్యం ఉన్నట్టుంది. చేసిన జలవడి చేసినా కూడా కొంచెం ఇప్పుడు నువ్వు తెచ్చిన జల్లెడ పట్టినాయా? పట్టని సార్. నూకలు కనబడుతున్నాయి. ఇది వరకు నూకలు రాకపోవు కదా? ఈసారి అట్లా వస్తాయి సార్, అప్పుడప్పుడే అట్లా వస్తాయి సార్. అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నూకలు చేసిన బియ్యమే వచ్చు కదా, పాత బియ్యం వచ్చు, నూకలు లేని బియ్యం వచ్చు. ఇప్పుడు ఎన్ని నూకలు వస్తున్నాయి? నూకలు ఉసుక వస్తుంది సార్. నూకలు ఉసుక, అది కూడా కొత్త బియ్యం ఉన్నాయి. కొత్త బియ్యం ఉన్నాయి సార్. మెత్తగా అవుతుంది అన్నం. అన్నం మెత్తగా అవుతుంది సార్. మన ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది. అది మెత్తగా అవుతుంది. అది ఉడకక ఒక గింజ ఉడుకుతుంది, ఒక గింజ ఉడుకుతుంది. నూకలేమో మెత్తగా అయిపోతుంది, ఇదేమో దొడ్డుగా అవుతుంది. జల్లెడ పడుతున్నాం సార్. జల్లెడ పట్టి ఉసుక చేసినాకనే వండుతున్నాం. నేను వచ్చేది ఎప్పుడు చెప్పాను? పొద్దుగా పొద్దునే చెప్పారా?
మొన్న చెప్పారు. బియ్యం సమస్య ఉంది, సరిగా ఉండట్లేదు అంతేనా? ఎవరో బాబు మనిషి అన్నం మెత్తగా వేస్తున్నారు కదా కొత్త బియ్యమే. అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. గా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా, నిన్ను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టి అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పదవీ గౌరవాన్ని దిగజారుస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. తంతే బూరెల బుడ్డలో పడ్డట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, ఆ పదవిని కించపరిచేలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోవనే విషయం గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నీకు ఒక భాష మాత్రమే తెలుసు కానీ మాకు అన్ని భాషలు వచ్చు, మేం కూడా నీ భాషలో మాట్లాడగలం, కానీ మేము నీలాగా మాట్లాడటం లేదు. సీఎం స్థాయికి తగవని, గల్లీ స్థాయి నాయకుడివని మరోమారు నిరూపించుకున్నాం. వచ్చే జనరల్ ఎన్నికల్లో ప్రజలు నిన్ను బండరాళ్లు కట్టి మూసీలో పడేస్తారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెప్పు దానికి సమాధానం. పొరపాటు జరిగితే చెంపలేసుకో. నీ ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం? 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని. నీ తోలు వలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు, ఇదంతా గలీజ్ శరీరం అనేది. దాన్ని ముట్టుకుంటే కంపు. నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు. నీ మైండ్ కంపు. ఎందుకు వస్తాయి ఆ మాటలు? కేవలం సమాధానం లెక్క. కేసీఆర్ వేసిన ప్రశ్నకు సమాధానం లెక్క. ఎందుకు వణుకుతున్నావు? కేసీఆర్ ప్రజలకు పోతానంటుంటే మహబూబ్నగర్లో సభ పెడతాడంట, నల్గొండ సభ పెడతాడంట, రంగారెడ్డి సభ పెడతాం, తప్పకుండా పెడతాం, ప్రతి చోట పెడతాం సభలు. పెట్టు, నీకు చేతనైతే. కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, దానికి పరిష్కారం ఏందో చూడు. ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప, అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప, నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు. చీనీ అమ్మ ఇదేంది, సాగు కోరుకుంటాడు ఎవడన్నా? 2 ఏళ్లలో ఒక్కసారి కేసీఆర్ నీ పేరు ఎత్తుకుండా ఎప్పుడన్నా? లేని కేసీఆర్, లేని కేసీఆర్ గురించి బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు, నీ పోలీసులు, నీ గుండాలు, నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా వీరోచితంగా పోరాడి ఫలితాలు సాధించింది. దానికి భయపడుతున్నావు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు. స్థానిక సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతిరెడ్డితో కలిసి చర్చికి చేరుకున్నారు. వారితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జగన్ చర్చి వెలుపల వేచి ఉన్న అభిమానులు, స్థానికులకు అభివాదం చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. జగన్ పర్యటన సందర్భంగా పులివెందులకు వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చర్చి పరిసరాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్పై ఉక్కుపాదం మోపుతోంది. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు. బంజారాహిల్స్లోని టీజీ సర్కిల్ పరిసరాల్లో నిర్వహించినటువంటి తనిఖీల్లో సిపి పాల్గొని పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. తనిఖీల విధానంపై సూచనలు ఇవ్వడమే కాక మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలపై సిపి సజ్జనార్ వాహనదారులకు స్పష్టంగా వివరించారు. ప్రతిరోజు మీడియాలో చెబుతున్నాం, ఆయన చదువుకున్న వారు కూడా ఇలా మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నిర్లక్ష్యం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని అన్నారు. పబ్బులు పార్టీలకు వెళ్లేవారు తప్పనిసరిగా డ్రైవర్లను వెంట తీసుకురావాలని లేదా క్యాబులు బుక్ చేసుకోవాలని సూచించారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని సిపి స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా సుమారు 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామునే ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి మెదక్ సిఎస్ఐ చర్చికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కులమతాలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. మొదటి ఆరాధనకు చర్చి ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెంట్ రూబెన్ మార్క్ పాల్గొని భక్తులను ఉద్దేశించి దైవవాక్య సందేశం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసంతోను తన వైపున వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నిటినీ క్షమించి వాటిని మిమ్మల్ని విడుదల చేసి చాలా కాలం తర్వాత బహిరంగంగా కనిపించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఎంఓయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఆయన విమర్శించారు. విశాఖలో గతంలో జరిగిన సిఐఐ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు అంటూ హంగామా చేశారని, అయితే ఆ ఎంఓయూలపై సంతకాలు చేసింది స్టార్ హోటల్లోని వంట మనుషులు, సప్లై చేసేవాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. ప్రజలకు మొహం చూపించలేక కేసీఆర్ రెండేళ్లుగా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. ఏం బ్రాండ్ తాగి బయటకు వచ్చాడో అంటూ కామెంట్ చేశారు. సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోవడంతో మతి భ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్ ను కేసీఆర్ అసమర్థుడిగా భావిస్తున్నారని, కేసీఆర్ ఇప్పుడు బయటకు రావడానికి ఇదే కారణమని చెప్పారు. బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిందని, పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు. పద్ధతి మార్చుకోవాలి. పాపం ఏ బ్రాండ్ దాగొచ్చినాడో ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏం దాగొచ్చినాడో దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఉండే ఉనికి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ లాంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాగొచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్ హైదరాబాద్ నగర శివార్లలో రియల్టీ బిజినెస్ ఇటీవల రోజుల్లో కాస్త ఊపందుకుంది. దాంతో ఓవైపు నయా గ్యాంగులు రెచ్చిపోతుంటే మరోవైపు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. పక్కా రిజిస్ట్రేషన్ భూములపై కన్నేసి అడ్డు వచ్చిన యజమానులపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా పుప్పాలగూడలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పట్టా పొలం కబ్జా చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అర్ధరాత్రి పుప్పాలగూడలోని సర్వే నెంబర్ 300లోకి ప్రవేశించి దౌర్జన్యంగా బోర్డులు తొలగించింది. ఏసీబీలతో ప్రహరీ కూడా ధ్వంసం చేసింది. బౌన్సర్ల సాయంతో పట్టా పొలాన్ని కబ్జా చేసింది. యజమానుల విషయం తెలుసుకుని పొలం దగ్గరికి చేరుకుని ప్రశ్నించగా బౌన్సర్లు వారిపై దాడి చేశారు. బాధితులు 100కి కాల్ చేసి పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి బౌన్సర్లు పరారయ్యారు. కోర్టులో కేసులు పెండింగ్లో ఉండగానే రియల్ ఎస్టేట్ సంస్థ ఇలా బరి తెగించడంపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఆలిపిరి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల కోసం వేచి ఉన్న భక్తుల మధ్య తీవ్రమైన తోపులాట చోటు చేసుకుంది. దర్శన టికెట్లు పరిమితంగా ఉండటం, భక్తుల సంఖ్య వేలల్లో ఉండడంతో టోకెన్ పొందేందుకు భక్తులు ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు భక్తుల రద్దీకి సరిపోకపోవడంతో తోపులాట మొదలైంది. క్యూలైన్ల వద్ద భక్తులను నియంత్రించడంలో భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనాన్ని కట్టడి చేయలేక సిబ్బంది చేతులెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు చలిలో వణుకుతూ చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి క్యూలైన్లలో బారులు తీరారు. తోపులాట సమయంలో పలువురు భక్తులు, మహిళలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. టికెట్ల కౌంటర్ల వద్ద సరైన సమాధానం ఇచ్చేవారు లేకపోవడంతో గందరగోళం మరింత పెరిగింది. రాష్ట్రంలో సాగు పనులు ఊపందుకున్న తరుణంలో అన్నదాతలకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. గత ఖరీఫ్ సీజన్లో ఎదురైన చేదు అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదని రైతులు మండిపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, నరసింహులపేట వంటి గ్రామాల్లో యూరియా కోసం రైతులు గడ్డకట్టే చలిలో తెల్లవారుజాము నుంచే PSCS కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఎరువుల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతులకు వరంగా మారాల్సింది పోయి శాపంగా మారింది. యాప్ తరచూ సర్వర్ డౌన్ అవడం, ఓటీపీలు రాకపోవడంతో రైతులు గంటల తరబడి క్యూలైన్లలోనే మగ్గిపోతున్నారు. యాప్లో బుకింగ్ అయితేనే ఇస్తామని అధికారులు చెబుతుండగా డిజిటల్ పరిజ్ఞానం లేని సామాన్య రైతులు ఏం చేయాలో తెలియక ఆపసోపాలు పడుతున్నారు. మరిపెడ PSCS వద్ద యూరియా బస్తాల కోసం వందలాది మంది రైతులు తరలి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. గంటల తరబడి నిల్చున్న ఫలితం లేకపోవడంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. మాకు పెన్షన్లు వద్దు, ఉచిత బస్సులు వద్దు, సమయానికి యూరియా ఇప్పించండి చాలు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Hey!
మహబూబ్ నగర్ జిల్లా 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. మరికల పట్టణానికి చెందిన రిషి స్కూల్ బస్సు కేతిరెడ్డిపల్లి సమీపంలో నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. నారాయణపేట జిల్లా మరికల్లోని రిషి స్కూల్ బస్సును మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులు విహారయాత్ర కోసం హైర్ చేసుకున్నారు. వీరంతా హైదరాబాద్లోని జలవిహార్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న క్రమంలో ముందున్న కారును తప్పించబోయిన బస్సు డ్రైవర్ అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టారు. దీంతో బస్సు రోడ్డుపైనే బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో అదే దారిలో వెళ్తున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించారు. తన కాన్వాయ్ను ఆపి సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్వయంగా విద్యార్థులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఇడువకు పైన లేకు అవకాశం పండుగ దూరం ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలు సేకరించిన సిట్. సీఎం పదవికి నువ్వు తగవు. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే ఖబర్దార్. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక. న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక. సామాన్యులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దని వార్నింగ్. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.